హలో గైస్, ద గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎలా ఉంది? సినిమా రివ్యూకి ఎంటర్ అయ్యే ముందు కింద లైక్ బటన్ వేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. డైరెక్టర్ రాహుల్ రవీందర్, హీరోయిన్ రష్మిక మందన, హీరో వచ్చేసి ఇక్షిత్ శక్తి. సినిమా కథ విశేషానికి వచ్చేస్తే ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నప్పుడు ఆ తర్వాత బ్రేకప్ అయినప్పుడు అమ్మాయి ఏ విధంగా కంబ్యాక్ ఇస్తుందో చిత్రంలో, అదేవిధంగా రియల్ లైఫ్గా చూసుకున్నా అని ఇలానే ఉంటుంది అనే విధంగానైతే సినిమా కథ ఉంది. ఇక ఈ సినిమా ఎందరికో గర్ల్స్కి ఇన్స్పిరేషన్గా మారాల్సిన సినిమాని. ఎందుకంటే చాలా మంచి కథను ఎంచుకోవడం జరిగింది. ఇక సినిమా గీట చాలా బాగుంది. కానీ కామన్ ఆడియన్స్కి, అదేవిధంగా చాలామంది జనాలకి ఈ సినిమా చాలా స్లోగా నడవడం వల్ల ఏం సినిమారా బాబు, కొందరు థియేటర్లో సాయిరామ్ సాయిరామ్ ఈ డైలాగ్, మీకు ఏదో టైం లేక వచ్చి సినిమా చూస్తున్నా, నాకు ఏదో టైంపాస్ కానీ అలా చూడకండి. ఒక మంచి కథని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి సినిమానే కదా జనాలకి కావాల్సింది, ఇలాంటి కథనే కదా అసలైన సినిమా కథ. ఇలాంటి సినిమానే కదా జనాలకి చూపిస్తే జనం అనేది మారేది. అదేవిధంగా వాళ్ళు ఏదైతే తప్పుని చేస్తున్నారో ఆ తప్పుని చేయకుండా ఆపేది ఇలాంటి చిత్రాలు కదా. ఓవరాల్గా సినిమా నాకు ఎలా అనిపించింది, పర్సనల్గా అన్ని విధాలుగా సినిమా అనేది చాలా నచ్చింది. పర్సనల్గా క్లైమాక్స్ సీన్ మాత్రం థియేటర్ బ్లాస్ట్ అని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్లో ఉండే సాంగ్ మూమెంట్ నుంచి సినిమా అనేది చేంజ్ అయిపోతుంది. సినిమా అందరికీ నచ్చడం జరుగుతుంది. అక్కడి నుంచి చాలా నచ్చింది నాకైతే సినిమాని 80% మిస్ కాకండి. థియేటర్లో రోజుల తర్వాత ఇలాంటి సినిమా చూడడం జరిగింది. అదేవిధంగా చాలా రోజుల తర్వాత ఇలాంటి యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది థియేటర్లో. నిజంగా రష్మిక మందన హీరోయిన్ గారి యాక్టింగ్ మాత్రం చాలా 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 బాగుంది. తాను లేకపోతే సినిమా అనేదే లేదు, సినిమాకి ప్రాణం అనేదే లేదు. తాను ఒక్కవైపు నించొని అక్కడ బాధ, అదేవిధంగా ఏడుపు, అదేవిధంగా ఎమోషన్ అన్నిటినీ, అంటే సినిమాలో డెప్త్తో పాటు తన యాక్టింగ్ లైఫ్ని పెట్టిందని చెప్పుకోవచ్చు హీరోయిన్ రష్మిక మందన గారు. ఇక సినిమా చాలా 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 బాగుంది. బీజిఎం సౌండ్ గిట్ట ఏడిచిందని చెప్పుకోవచ్చు. రష్మిక మందన గారి యాక్టింగ్ చూసి నెక్స్ట్ లెవెల్ బీజిఎం సౌండ్ రావడం జరిగింది సినిమాకి. అదేవిధంగా 3 సాంగ్స్ ఉంటాయి సినిమాలో. 3 సాంగ్స్ గిట్ట చాలా చాలా బాగున్నాయి అని చెప్పుకోవచ్చు. నిజంగా నన్ను నమ్మండి, ఇలాంటి సినిమాని థియేటర్లో అస్సలు మిస్ కాకండి. ద గర్ల్ ఫ్రెండ్ సినిమా అనేది చాలా చాలా బాగుంది. ఒకవేళ థియేటర్లో మిస్ అయితే తర్వాత బాధపడాల్సి వస్తుంది. థియేటర్కి వెళ్ళి చూడండి, సినిమా అనేది చాలా బాగుంది. నన్ను నమ్మి సినిమాని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తే సినిమా కథని అర్థం చేసుకోండి. ప్రాపర్గా అర్థం చేసుకోండి. సినిమా కథ అనేది చాలా బాగుంది. మరి నా రివ్యూ మీ అందరికీ ఎలా అనిపించింది అనేది ఒక్కోసారి కామెంట్ చేస్తూ, అదేవిధంగా మీకేమనిపిస్తుంది నా మాటలు విన్నాక అనేది ఇటు ఒక్కోసారి కామెంట్ చేస్తూ, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, మరిన్ని అప్డేట్స్ తెలుసుకోనికి, అదేవిధంగా ఇలాంటి మూవీ రివ్యూస్ తెలుసుకోనికి. జై హింద్.